నమస్కారం అందరికీ. మీరు చూస్తున్నది ఎస్వి ఆస్ట్రో ఛానల్. ఈరోజు మనం తెలుసుకోబోతున్నది మార్చి నెల 29వ తారీఖు నుండి ఏప్రిల్ 4వ తారీఖు వరకు మిథున రాశి వార ఫలాలు. ఈ వారం మీ జీవితంలో ఎలాంటి మార్పులు రాబోతున్నాయి, ఉద్యోగ, వ్యాపారం, ప్రేమ, ఆరోగ్యం, ధనం అన్ని విషయాల్లో పూర్తి వివరంగా తెలుసుకుందాం. వీడియో చివరి వరకు చూస్తే మీకు ఉపయోగపడే పరిహారాలు కూడా చెబుతాను. ముందుగా గ్రహస్థితి విషయానికి వస్తే, ఈ వారం మిథున రాశి వారికి ముఖ్యంగా గ్రహాల ప్రభావం ఇలా ఉంటుంది. బుధుడు మీ రాశాధిపతి, ఆలోచనలు వేగంగా ఉంటాయి. శుక్రుడు అనుకూలంగా ఉండటం వలన ఆకర్షణ పెరుగుతుంది. కుజుడు కొంచెం ఒత్తిడిని కలిగించవచ్చు. గురుడు మీకు అవకాశాలను తెస్తాడు. ఈ గ్రహస్థితి వలన మీరు తీసుకునే నిర్ణయాలు చాలా ముఖ్యంగా మారతాయి. ఈ వారం ఉద్యోగస్తులకు కొత్త అవకాశాలు వస్తాయి. మేనేజ్మెంట్ నుంచి ప్రశంసలు పొందే అవకాశం ఉంది. కానీ చిన్న తప్పిదాలు పెద్ద సమస్యలుగా మారే అవకాశం ఉంది. పని మీద ఫోకస్ పెట్టండి. ఆఫీస్ పాలిటిక్స్ నుండి దూరంగా ఉండటం మంచిది. ఇక వ్యాపారస్తులకు కొత్త కస్టమర్లు వస్తారు. పెట్టుబడులు పెట్టే ముందు ఆలోచించాలి. భాగస్వామి వ్యాపారంలో జాగ్రత్త అవసరం. ఇక ఆర్థిక పరిస్థితి విషయానికి వస్తే, ఆదాయం పెరుగుతుంది కానీ ఖర్చులు కూడా పెరగవచ్చు. అనవసర ఖర్చును తగ్గించాలి. ఇక పెట్టుబడుల విషయానికి వస్తే, చిన్న మోతాదులో పెట్టుబడులు మంచిది. పెద్ద పెట్టుబడులకు ఈ వారం మంచిది కాదు. ఇక ప్రేమ విషయానికి వస్తే, ప్రేమలో ఉన్నవారికి మంచి సమయం. పార్ట్నర్తో అర్థం చేసుకునే స్వభావం పెరుగుతుంది. ఇక వివాహితులకు చిన్న గొడవలు వచ్చే అవకాశం ఉంది, కానీ మాట్లాడితే పరిష్కారం ఉంటుంది. కోపాన్ని కంట్రోల్ చేయటం మంచిది. మాటల్లో జాగ్రత్త వహించండి. ఇక ఆరోగ్య విషయానికి వస్తే, మానసిక ఒత్తిడి ఉండవచ్చు. నిద్రను సరైన విధంగా తీసుకోండి. తలనొప్పి, నరాల బలహీనత ఉండవచ్చు. యోగా చేయండి. ధ్యానం చాలా ఉపయోగపడుతుంది. ఇక కుటుంబ విషయానికి వస్తే, కుటుంబంలో సంతోషకరమైన వాతావరణం ఉంటుంది. బంధువులతో కలుసుకునే అవకాశం ఉంది. కొన్ని పాత విషయాలు మళ్ళీ చర్చలకు రావచ్చు. ముందుగా ఆదివారం రోజున కొత్త పనులను మొదలు పెట్టవచ్చు. సోమవారం రోజున పనిలో ఒత్తిడి ఉంటుంది, శాంతంగా ఉండాలి. మంగళవారం రోజున వివాదాలు వచ్చే అవకాశం ఉంది, జాగ్రత్త వహించాలి. బుధవారం రోజున శుభవార్తలు వస్తాయి. గురువారం రోజున ఆర్థిక లాభం ఉంటుంది. శుక్రవారం రోజున ప్రేమ విషయాల్లో మంచి రోజు. శనివారం రోజున విశ్రాంతి తీసుకోవాలి. అదృష్ట సంఖ్య విషయానికి వస్తే 5. అదృష్ట రంగు ఆకుపచ్చ. అదృష్ట దిక్కు ఉత్తరం. బుధవారం రోజున విష్ణుమూర్తి ఆలయానికి వెళ్ళండి. పచ్చ బట్టలు ధరించండి. పక్షులకు ఆహారాన్ని పెట్టండి. ఓం బుధాయ నమః అనే మంత్రాన్ని జపించండి. ఈ వారం మిథున రాశి వారికి మంచి అవకాశాలు ఉన్నప్పటికీ జాగ్రత్తగా నిర్ణయాలు తీసుకుంటే ఇక మంచి ఫలితాలు పొందవచ్చు. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ అభిప్రాయాలను కామెంట్లో చెప్పండి. మరిన్ని రాశి ఫలితాల కోసం మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయటం మర్చిపోవద్దు.